మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. సునీతా విలియమ్స్ ను త్వరగా తీసుకురండి. మస్క్ ను కోరిన ట్రంప్. త్వరలో పని పూర్తి చేస్తామని పేర్కొంటూ మస్క్ పోస్ట్. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలివారంలో భూమిని చేరుకునే అవకాశం. బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను సురక్షితంగా తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఎక్స్ను కోరినట్లు మస్క్ వెల్లడించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు చిక్కుకున్న అంశంపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం స్పందించారు. వారిని వెనక్కి తీసుకువచ్చే మిషన్ త్వరలోనే చేపడతామని తెలిపారు. ఎలన్ మస్క్ త్వరలోనే ఈ మిషన్ చేపడతారు. అందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ మస్క్ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మరోవైపు వ్యోమగాములు ఐఎస్ఎస్లో క్షేమంగా ఉన్నారని, వారు అక్కడ చిక్కుకోలేదని నాసా పదే పదే చెబుతూ వస్తోంది. అంతేకాదు ఐఎస్ఎస్లో వ్యోమగాముల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయని తెలిపింది. బోయింగ్ స్టార్ లైనర్లో వెళ్లి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేర్కొన్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో వారు ఐఎస్ఎస్కు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా వారిని భూమి మీదకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శించారు. వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పేస్ ఎక్స్ను కోరారని, త్వరలో ఆ పని పూర్తి చేస్తామని పేర్కొంటూ మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్మోర్లు అప్పటి నుంచి ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్లో కలిసి పనిచేస్తోంది. నాసా తాజా ప్రకటన ప్రకారం వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశం ఉంది. ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించవలసి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే మస్క్ తాజా ప్రకటనతో వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేయనున్నట్లుగా తెలుస్తోంది.